హాయ్ ఫ్రెండ్స్, మన మిల్ మేకర్ ముట్టీలు చూసారండి. చాలా బాగున్నాయండి. సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీగా చూసారా, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ప్రాసెస్ మీకు ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు చంద్రాస్ కిచెన్. చూసారా, సూపర్ ఎమ్మీ అండ్ టేస్టీ అండి. ఇప్పుడు మనము ఇలా మిల్ మేకర్ తీసుకోవాలి. దీన్ని ఇలా ఒకసారి హాట్ వాటర్ ఉంటుంది కదండి, మరిగేటువంటి నీళ్ళలో వేసి ఒక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. చూసారా, ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత వాటర్ వేసేసి ఈ వేసిన తర్వాత కూడా ఒకసారి మరిగితే ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు వీటిని స్క్వీజ్ చేద్దాం. సరే, ఇప్పుడు ఇవన్నీ వాటర్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక్కసారి ఒక తిప్పేసుకుందామండి. అంటే కచ్చా పచ్చగానే ఉండాలి, మరీ పేస్ట్ లాగా కాదు. చూసారా, ఇలా కొంచెం క్రష్గా కచ్చా పచ్చగా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, దీనిలో మనము ఈ ముట్టీలకి సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా, చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. దీన్ని ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను కొంచెం బైండింగ్ కోసం మనము కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. కార్న్ఫ్లోర్ కానీ లేదు అని అంటే మైదా అయినా ఒక స్పూన్ వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని బాల్స్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ ఒకటి వేసాను. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. అన్నీ ఇలానే వేసుకుందాం. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చెప్పాను కదా, హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోపల నుంచి బాయిల్ అవుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. చూసారా, మన ముట్టీలు వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారా, ఇలా బౌల్లో షిఫ్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. బాండీ పెట్టుకున్నాం కదండి, దీనిలో ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఫస్ట్కు మనం గార్లిక్ వేసుకుందామండి. ఇలా చాప్ చేసి వేసుకోవాలి. ఎప్పుడైనా ఇవి చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చైనీస్ ఫ్లేవర్ రావాలి అని అంటే ఇది లో ఫ్లేమ్లో పెట్టద్దు. మంచూరియా కానీ ఏదైనా చేసేటప్పుడు మనము ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ పొగతో మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్. వేగిపోయాయి కదండి. ఒక చిన్న ఆనియన్ సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. వేసామా, దీనిలో ఇప్పుడు 4 కర్రీ లీవ్స్ వేసేసుకున్నాం. హై ఫ్లేమ్లోనే పెట్టాలండి, లో ఫ్లేమ్లో పెట్టద్దు. చూసారా, ఆనియన్స్ కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఈ సాసెస్ యాడ్ చేసుకోవాలండి. సోయా సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్. ఇవి టమాటో సాస్ లేదు, నేను టమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ముందు వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టమాటో సాస్ యాడ్ చేసుకున్నాను కదండి, అంటే టమాటో ప్యూరీ యాడ్ చేశాను. ఇప్పుడు సోయా సాస్ వేసుకున్నాము. చూసారా, ఇలా 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలండి, స్పైసెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ అండి. ఇది కూడా అంతే, ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ ఉంటుంది. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ రెండు వేస్తున్నాను కాబట్టి దీనిలో ఇంకా మనం స్పైసెస్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన పని లేదండి. చూసారా, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూసారా, మనం సాసెస్ అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసి హై ఫ్లేమ్లోనే ఉండాలి. అది ఒకటి మస్ట్ గుర్తుపెట్టుకోవాలండి మనము. చూసారా, ఇది ఒక్క పొంగు వచ్చేటప్పటికి మన ముట్టీలు ఇందులో యాడ్ చేసేసుకుంటే ఫైనల్గా ఫినిష్ అయిపోతుందండి. చూసారా, ఇలా వచ్చేస్తుంది కదండి. మనం చేసి పెట్టుకున్నటువంటి ముట్టీలు ఇందులో యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేద్దాం. ఈసారి మొత్తం మిక్స్ చేసి ఒక 1 మినిట్ అండి, 1 మినిట్ నుంచి దించేసుకుంటే మన ముట్టీలు రెడీ అయిపోతాయండి. చూసారా, మన మిల్ మేకర్ ముట్టీలు రెడీ అయిపోయాయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారా, మన మిల్ మేకర్ ముట్టీలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.